మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డు లింక్ రోడ్డు మార్గాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఎలివేటెడ్ బ్రిడ్జ్ వద్దని నెల రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పైగా టెంట్ తీసి దీక్ష విరమించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. గ్రౌండ్ లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని పదే పదే అడుగుతున్న జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. స్కైవే నిర్మించడం వల్ల తమకు అన్ని విధాలుగా ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బ్రిడ్జి కోసం జీహెచ్ఎంసీ కమిషనర్ ఇంజనీరింగ్ చీఫ్ ఈసీకి కలిపి దాదాపు 5 కోట్లు 20 లక్షల వరకు ముడుపులు ముట్టాయని, అందుకే తమను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వేయటం వల్ల తమకు చాలా ఇబ్బందిగా ఉంటుందని అంటున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ అంశంపై కాలనీ వాసులు హైకోర్టుని ఆశ్రయించడంతో విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డు లింక్ రోడ్డు మార్గాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఎలివేటెడ్ బ్రిడ్జ్ వద్దని నెల రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పైగా టెంట్ తీసి దీక్ష విరమించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. గ్రౌండ్ లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని పదే పదే అడుగుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. స్కైవే నిర్మించడం వల్ల తమకు అన్ని విధాలుగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బ్రిడ్జి కోసం జీహెచ్ఎంసీ కమిషనర్ ఇంజనీరింగ్ చీఫ్ ఈసీకి కలిపి దాదాపుగా 5 కోట్లు 20 లక్షల వరకు ముడుపులు ముట్టాయని, అందుకే తమను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలివేటర్ ఫ్లైఓవర్ వేయటం వల్ల తమకు చాలా ఇబ్బందిగా ఉంటుందని అంటున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ అంశంపై కాలనీ వాసులు హైకోర్టుని ఆశ్రయించడంతో విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.